చేసింది లక్ష్మీకాంత్ బుక్ని తీసుకోవడం, ఆ బుక్లో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా నేర్చుకోవడం, వెంటనే ప్రతి చాప్టర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్లు ఉంటాయి లక్ష్మీకాంత్లో, చాప్టర్ వైజ్ ఉంటుంది ఆబ్జెక్టివ్, అది తీసుకోండి చాలు. ఒకవేళ ఇదంతా బాగా వచ్చు, నాకు ఎక్కడ ఏది అడిగినా కూడా నిద్రలో లేపినా అడిగినా చెప్తాను అంటే ఇంకొక బుక్ ఏదైనా ఆబ్జెక్టివే, బిడ్ బ్యాంకే, మళ్ళీ కొత్తవి ఏదో కంటెంట్ కోసం ఏ రఘురామో లేకపోతే ఏ ప్రభాకర్ రెడ్డి వచ్చదు అంటే మీరు చదివిన దాన్ని పర్ఫెక్ట్గా చదవండి. నేను లక్ష్మీకాంత్ అంటున్నాను, మీరు ఇంతవరకు ప్రభాకర్ రెడ్డో రఘురామో ఏదో చదివింటారు, ఆ చదివేదే పర్ఫెక్ట్గా చదవండి, ఆ చదివిన దాన్నే రిపీటెడ్గా చదవండి, 10 సార్లు 20 సార్లు మీ నోటికి వచ్చేలాగా బై హ్యాడ్ చేసేయండి అంతే. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు, షార్ట్ కట్లు ఏమీ లేదు సక్సెస్కి. మనం ఏదో ఒకసారి చదివేసి మనకు వచ్చేస్తున్నాయి అనుకోమాకండి. బాగా టఫ్గా అడిగితే మనకేమీ రాదు, మనకు వచ్చింది మనం చెప్తూ ఉంటాం కానీ మనకు రాంది బోల్డ్ ఉండిద్ది. అందుకని రేపు మండే ఎగ్జామ్ పెట్టుకుందాం, కొంచెం డెప్త్గానే అడుగుదాం. క్వశ్చన్స్ కూడా 30 క్వశ్చన్సే ఉంటాయి, నెగిటివ్ స్కోరింగ్ తోటి పెట్టుకుందాం. అప్ టు ఫండమెంటల్ డ్యూటీస్, యాక్టులు, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంటు, రాజ్యాంగ పరిషత్తు, దాంతోపాటు ప్రవేశిక, ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టు, థర్డ్ పార్టు, ఫోర్త్ ఏ ఇంతవరకు చదవండి చాలు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఈ రోజు నుంచే. ఏ రోజు ఆ రోజు చదవడం, అంతకుముందుదంతా రివైజ్ చేసుకోవడం. ఏ రోజు ఆ రోజు, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అంతా చదవండి, దాంతోపాటు మిగతా టైము రివైజ్ చేసుకోండి. ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సార్లు రివిజన్ చేయండి, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడూ కూడా ఆన్లైన్ ప్రాక్టీస్ వద్దు, ఎప్పుడూ ఫోన్లు ఉపయోగించే ప్రాక్టీస్ వద్దు, ఎవరిదో ఇన్స్టిట్యూట్ వాళ్ళవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పినటువంటిది కొంచెం స్టాండర్డ్ ఉన్నటువంటి బుక్ ఒకటి తీసుకోండి చాలు. సివిల్స్ ప్రీవియస్ పేపర్స్ బిడ్ బ్యాంక్ ఒకటి, దాంతోపాటు లక్ష్మీకాంత్ ఆబ్జెక్టివ్ ఒకటి, ఈ రెండూ తీసుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్నే ఫాలో అవ్వండి. మళ్ళీ కొత్త దానికి వచ్చేసి కొత్తది చదవాలి అంటే కష్టం అవుతుంది, అది ఇది రెండింటినీ కవర్ చేయలేం. అందుకని మీరు ఏదైతే ఫాలో అవుతుంటే దానినే పర్ఫెక్ట్గా చదవండి చాలు. ప్రాక్టీస్కి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీకాంత్ తీసుకోండి, దాంతోపాటు ఒక సివిల్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ బుక్ ఒకటి ఉంటుంది, అది తీసుకోండి చాలు. సరే, ఇంకా కంటిన్యూ చేద్దాం. నేను గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి చెప్తున్నాం, కార్యనిర్వహణాధికారాల గురించి చెప్తున్నాం. దీనిలో ఆయన సమస్త కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని నియమిస్తాడని, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేస్తాడని, దానితో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తాడని, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేస్తాడు అని, దాంతోపాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్స్ని అపాయింట్ చేస్తాడు అని చెప్పుకున్నాం. దీనితో పాటు ఇంకొకటి, రాష్ట్రాల యొక్క యూనివర్సిటీస్కి ఛాన్సలర్ లాగా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడు అంటే రాష్ట్రాల యొక్క యూనివర్సిటీస్కి ఛాన్సలర్ లాగా పనిచేస్తాడు. రాష్ట్రాల యొక్క యూనివర్సిటీస్కి ఛాన్సలర్ లాగా పనిచేస్తాడు. ఆయన ఛాన్సలర్ పనిచేసి వైస్ ఛాన్సలర్లను అపాయింట్ చేస్తాడు, వీసీలను అపాయింట్ చేస్తాడు. అంటే రాష్ట్రాలలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలకి ఈయన ఛాన్సలర్ లాగా పనిచేసి వైస్ ఛాన్సలర్ వీసీలను అపాయింట్ చేస్తాడు. ఎవరు అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి. గవర్నర్ వైస్ ఛాన్సలర్లను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్. నెక్స్ట్ ఇది రాద్దాం, లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్, శాసన నిర్మాణ అధికారాలు. శాసన అధికారాలు చూద్దాం. ఆర్టికల్ 168 ఏం చెప్తుంది? ఆర్టికల్ 168 ఏం చెప్తుంది అంటే శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటో చెప్తుంది.
మీకు ఆర్టికల్ 79 ఏం చెప్పిద్ది? పార్లమెంట్ నిర్వచనం చెప్పిద్దా? ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఎవరు? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని ఏ ఆర్టికల్ చెప్పింది? సేమ్ అదే 168 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే ఎమ్మెల్యే సభ, ఒకవేళ ఎమ్మెల్సీ సభ ఉంటే ఎమ్మెల్సీ సభ ప్లస్ గవర్నర్, ఒకవేళ ఎమ్మెల్సీ సభ లేకపోతే ఎమ్మెల్యే సభ ప్లస్ గవర్నర్. దీనిని ఏమని పిలుస్తాం? శాసన నిర్మాణ శాఖ, లెజిస్లేటివ్ బాడీ. 168 ఆర్టికల్ ప్రకారం శాసన నిర్మాణ శాఖలో ఎవరు భాగం? గవర్నర్ భాగం. అంతేనా? గవర్నర్ లెజిస్లేటివ్ అథారిటీ ఉన్నట్టేనా? గవర్నర్ శాసన నిర్మాణ శాఖలో భాగమా? చట్టం చేయడంలో గవర్నర్కి రోల్ ఉందా అని ఆర్టికల్ చెప్తుంది 168 అనేటువంటిది. ఎమ్మెల్యే సభ అంటే అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. 168 అనేటువంటి ఆర్టికల్ శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటో చెప్తుంది. ఎమ్మెల్యే సభ, ఎమ్మెల్సీ సభ, గవర్నర్. ఒకవేళ ఎమ్మెల్సీ సభ లేకపోతే ఎమ్మెల్యే సభ ప్లస్ గవర్నర్. ఇలా శాసన నిర్మాణ శాఖలో భాగంగా ఉంటాడు ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూద్దాం ఆర్టికల్ 174. ఆర్టికల్ 174 ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 174 అనేటువంటిది ఏం చెప్పింది అంటే గవర్నర్ హ్యాస్ ద రైట్ టు, గవర్నర్ హ్యాస్ ద రైట్ టు, గవర్నర్ అనేటువంటి వ్యక్తికి ఏం అధికారాలు ఉంటాయి అంటే శాసనసభ సమావేశాలను ఆహ్వానించడం. శాసనసభ సమావేశాలను ఆహ్వానించడము అంటే సమన్స్. హీ హ్యాస్ ద రైట్ టు గివ్ సమన్స్ టు సెషన్స్. అంటే సమన్ అంటే అర్థం ఏంటి? సమ్మన్స్. మనం ఎప్పుడైనా పేరు విన్నామా? సమన్స్ జారీ చేశారు వింటాం. కోర్టు సమన్స్ ఇష్యూ చేసింది. సమన్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? అటెండ్ అవ్వండి, హాజరవ్వండి అని. అంటే ఆహ్వానించడము అనేది మామూలు టర్మ్. సమావేశాలను ఆహ్వానించడాన్ని సమన్సే అంటాం. కోర్టుకు ఆయన హాజరవ్వలేదనుకో, మీరు కోర్టుకు అటెండ్ అవ్వండి అని సమన్స్ ఇష్యూ చేస్తారే, సమన్స్ అంటే ఆహ్వానించడం, ఇన్వైట్ చేయడం, రమ్మని పిలవడం. ఇలాగా 174 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అనేటువంటి వ్యక్తి శాసనసభ సమావేశాలను, అసెంబ్లీ సమావేశాలను ఆహ్వానిస్తాడు. అంటే సమన్స్ ఇష్యూ చేస్తాడు. ఓకేనా? అంటే అర్థం ఏంటి? సమావేశాలను ఆహ్వానించడము అంటే ఇంతకుముందు చెప్పాను, అసెంబ్లీ అనేటువంటిది సంవత్సరానికి ఖచ్చితంగా ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? 2 సార్లు. ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి మ్యాక్సిమం గ్యాప్ ఎంత దాటకూడదు? 6 నెలలు. 6 నెలలు అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేశాం? సమావేశం ముగిసిన రోజు ఉంటుంది చూడండి, అక్కడి నుంచి మళ్ళీ సమావేశం ప్రారంభమయ్యే ఫస్ట్ రోజు వరకు. దీనిని ఏమని పిలిచాం? గ్యాప్ అని పిలుస్తాం. ఇదే బిట్ అడిగాడు. ఆ మధ్యలో ఉండే కాలాన్ని ఏమని పిలుస్తామని అడిగాడు. గ్యాప్ అని పిలుస్తాం. దానిని విరామం అని పిలవడం జరుగుతుంది. గ్యాప్ లేకపోతే విరామం. క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడిగాడు అంటే ఒక సమావేశానికి మరొక సమావేశానికి కాల వ్యవధిని ఎక్కడి నుంచి లెక్కిస్తారు? ఇది కూడా క్వశ్చన్. సమావేశం ప్రారంభమైన రోజు నుంచి ఇంకొక సమావేశం ప్రారంభమైన రోజుకు అని ఒక ఆప్షన్లో ఉంది. సమావేశం ముగిసిన రోజు నుంచి ఇంకొక సమావేశం ప్రారంభమైనటువంటి మొదటి రోజు. ఏది కరెక్టు? ఏది కరెక్టు? ఇప్పుడు ఈ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒక 10 రోజుల తర్వాత అంటే మే 1కు సమావేశాలు ముగిసినవి. మళ్ళీ ఎప్పుడు సమావేశం అవ్వాలి? ఇక్కడి నుంచి 6 నెలలా, ఇక్కడి నుంచి 6 నెలలా? మే 1 నుంచి. సమావేశం ముగిసింది ఈ రోజు కదా, ఇక్కడి నుంచి 6 నెలల గ్యాపులో ఖచ్చితంగా ఇంకొక సమావేశం నిర్వహించాలి. అంటే విరామం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మే 1 నుంచి
6 నెలల వరకు. అంతేగాని 6 నెలల సమయము అంటే ఈ రోజు నుంచి లెక్కించకూడదు, సమావేశం ముగిసిన రోజు నుంచి లెక్కించాలి. సరే, సమావేశాలను ఆహ్వానిస్తున్నాడు గవర్నర్ అనేటువంటి వ్యక్తి. దానితో పాటు ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ సమావేశాలను ఏం చేసేటువంటి రైట్ ఉంది అంటే ప్రొరోగ్ చేసేటువంటి రైట్ ఉంది. ఏ చేసే రైట్ ఉందండి? సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం. ప్రొరోగ్ అంటే ఏంటండి? దీర్ఘకాలం. ఇంతకుముందు చెప్పా, అడ్జర్న్మెంట్ అంటే తాత్కాలిక వాయిదా, సైనిడై అన్నా కూడా తాత్కాలిక వాయిదానే. అడ్జర్న్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో డేటు టైం చెప్తా. సైనిడై అంటే ఆ టైము డేటు చెప్పకుండా వాయిదా వేయడాన్ని సైనిడై అని పిలిచాము. ప్రొరోగ్ అంటే ఏంటి? సమావేశాలు ముగిసిన తర్వాత దీర్ఘకాలం వాయిదా వేయడాన్ని ప్రొరోగ్ అని పిలుస్తాం. సమావేశాలను ఆహ్వానించేది, సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేసేది ఎవరు? గవర్నర్. దానితో పాటు గవర్నర్ హ్యాస్ ద డిసల్యూషన్ పవర్, అంటే రద్దు చేయడం, అసెంబ్లీని రద్దు చేయడం. ఎప్పుడు రద్దు చేస్తాడు? ఎప్పుడంటే అప్పుడు రద్దు చేస్తాడా? ఆ ప్రభుత్వము శాసనసభలో మెజారిటీ కోల్పోయినప్పుడు, ఆ ప్రభుత్వము శాసనసభలో మెజారిటీ కోల్పోయినప్పుడు అని, మెజారిటీ కోల్పోయింది అని గవర్నర్ భావించినప్పుడు ఏం చేస్తాడు? ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు. దానిని ఏమని పిలిచాం? డిసల్యూషన్. రద్దు చేయడం అంటే ఏంటి? ఆ ముఖ్యమంత్రి, మంత్రిమండలి మొత్తం కూడా వాళ్ళ యొక్క పదవులన్నీ కూడా ఏమైపోతాయి? రద్దయిపోతాయి. ఓకేనా? సమావేశాలు ఆహ్వానిస్తున్నాడు, సమావేశాలు దీర్ఘకాలం వాయిదా వేస్తున్నాడు, దానితో పాటు అసెంబ్లీని రద్దు చేస్తున్నాడు, ఆ ముఖ్యమంత్రి మంత్రిమండలిని రద్దు చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నాడు. ఇలా ఈ 174 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ఈయనకు ఈ సమన్స్ జారీ చేసే అధికారం, ప్రొరోగ్ చేసే అధికారం, డిసల్యూషన్ చేసే అధికారం ఉంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. 174. ఓకేనా? సేమ్ అధికారాలు ఎక్కడెవరికి ఉన్నాయి? రాష్ట్రపతి దగ్గర కూడా చెప్పింటాను చూడండి. రాష్ట్రపతికి పార్లమెంట్ సమావేశాలు ఆహ్వానించేది ఎవరు? రాష్ట్రపతి. పార్లమెంట్ సమావేశాలు దీర్ఘకాలం వాయిదా వేసేది ఎవరు? రాష్ట్రపతి. అక్కడ ఉండేటువంటి లోక్సభని అంటే ప్రధానమంత్రి మంత్రిమండలిని రద్దు చేసేది ఎవరు? రాష్ట్రపతి. సేమ్ అలాగే గవర్నర్కి కూడా. నెక్స్ట్ ఇది 175. అక్కడ చూడండి, పార్లమెంట్కి రాష్ట్రపతి అప్పుడప్పుడు తన యొక్క ప్రత్యేక సందేశాలు, మెసేజెస్ను పాస్ చేయొచ్చా లేదా? అలాగే రాష్ట్ర శాసనసభలకి, రాష్ట్ర అసెంబ్లీకి గవర్నర్ తన యొక్క ప్రత్యేక సందేశాలను పంపించవచ్చు. ఎప్పుడైనా అవసరం అనిపించింది అనుకోండి, తనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు గవర్నర్ శాసనసభలను ఉద్దేశించి తన యొక్క ప్రత్యేకమైనటువంటి సందేశాలను పంపించవచ్చు, తన యొక్క స్పెషల్ మెసేజ్ని పంపించవచ్చు. అంటే ఆయన సమావేశాలకు హాజరు కాకపోయినా ఏం చేయొచ్చు? ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మెసేజ్ల రూపంలో, సందేశాల రూపంలో పంపించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ అండి. 175 తన యొక్క ప్రత్యేక సందేశాలను పంపించవచ్చు అంటుంది. నెక్స్ట్ 176 ఏం చెప్తుంది అంటే, చూడండి, పార్లమెంటు సమావేశాల మొదటి రోజున ఎవరు ప్రసంగిస్తారు? రాష్ట్రపతి ప్రసంగిస్తాడా? అదేవిధంగా అంటే కొత్త లోక్సభ ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు 5 సంవత్సరాలు టైం అయిపోయింది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేపు నరేంద్ర మోడీ గవర్నమెంటో రాహుల్ గాంధీ గవర్నమెంటో రావాలిగా. వచ్చిన వెంటనే ఫస్ట్ సమావేశం అవుతుందిగా. మొదటి సమావేశాలు అంటే ఆ లోక్సభను ఉద్దేశించి, కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభను ఉద్దేశించి ఎవరు మాట్లాడాలి? ఫస్ట్ రాష్ట్రపతి మాట్లాడాలి. కొత్తగా ఏర్పడినటువంటి లోక్సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాలి. దానితో పాటు అంటే ఆయన మాట్లాడే సందర్భాలు రెండే. ఎప్పుడు మాట్లాడతాడు అంటే ప్రతి సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ రోజున, అంటే ఆర్థిక సంవత్సరం మొదటిలో, అదేవిధంగా
కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు. ఈ రెండు సందర్భాలలో మాత్రమే ఈ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడవచ్చు, ప్రసంగించవచ్చు. సేమ్ అలాగే కొత్తగా ఏర్పడినటువంటి శాసనసభను లేకపోతే అసెంబ్లీని ఉద్దేశించి, ఇప్పుడు రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడుతుందిగా ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీని ఉద్దేశించి ఎవరు ప్రసంగించవచ్చు? గవర్నర్ ప్రసంగించవచ్చు. దానితో పాటు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో, ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి. ఇలా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెండు సభలను ఉద్దేశించి, ఒకవేళ ఒకే సభ ఉంటే ఒకే సభ, ఒకవేళ రెండు సభలు ఉంటే రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ఓకేనా? ఇలా 176 ఆర్టికల్ ప్రకారం కొత్తగా ఏర్పడినటువంటి శాసనసభను ఉద్దేశించి దానితో పాటు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ శాసనసభలను ఉద్దేశించి, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ఎవరు అంటే గవర్నర్. ఈ మూడు చూడండి, ఈ మూడు. ఫస్ట్ది సమావేశాలను ఆహ్వానించడం, సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం, అసెంబ్లీని రద్దు చేయడం. నెక్స్ట్ది తన యొక్క ప్రత్యేక మెసేజెస్ను సందేశాలను పంపించవచ్చు ఉభయ సభలను ఉద్దేశించి. నెక్స్ట్ది కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. దానితో పాటు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అదేనా మనం చెప్పుకుంది ధన్యవాద తీర్మానం అంటే ఏంటి? ధన్యవాద తీర్మానం అంటే ఏంటి మీకు చెప్పిన థ్యాంక్స్ గివింగ్ మోషన్ అని చెప్పింటాను. ధన్యవాద తీర్మానం అంటే ఏంటి? రాష్ట్రపతి ప్రసంగించిన తర్వాత ఆయన ప్రసంగాన్ని మొత్తం ఓటింగ్కు పెడతారు. ఆయన ప్రసంగించినటువంటి ఏదైతే మాట్లాడాడో దాన్ని ఓటింగ్కు పెట్టి, ఆ ఓటింగ్కు పెట్టినప్పుడు ఆ ఓటింగ్లో ఖచ్చితంగా ఏమవ్వాలి? రాష్ట్రపతి ప్రసంగానికి ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్నే ధన్యవాద తీర్మానం అంటాం. ఆయన ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడతాడు కదా, మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన దాన్ని తీర్మానం రూపంలో పెడతారు. దాన్నే ధన్యవాద తీర్మానం. దాని మీద ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్లో ధన్యవాద తీర్మానం ఓడిపోతే ఏమైనట్టు? ప్రభుత్వం పడిపోయినట్టు. ప్రభుత్వం తరపునే కదా మాట్లాడేది. ప్రభుత్వం మా ప్రభుత్వం అంటాడు చూడండి. రాష్ట్రపతి చెప్పినప్పుడు, గవర్నర్ చెప్పినప్పుడు మా ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఇన్ని పనులు చేసింది, రాబోయే సంవత్సరాల్లో ఈ పనులు చేయాలి అనుకుంటున్నాం అంటే రాష్ట్రపతి అంటే సపరేట్ కాదు, ఆ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం అనే అర్థం. మరి రాష్ట్రపతి ప్రసంగానికి ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్నే ధన్యవాద తీర్మానం. మరి గవర్నమెంట్కి అఫీషియల్ పర్సన్ కదా ఆయన. మరి ఆయన చెప్పినటువంటి దాన్ని ఆ సభలో ఆమోదించకపోతే ఈ ప్రభుత్వానికి మద్దతు లేనట్టుగా భావించి ప్రభుత్వం ఏం చేయాలి? రాజీనామా చేయాలి. అంటే థ్యాంక్స్ గివింగ్ మోషన్, ధన్యవాద తీర్మానం అనేటువంటిది ఓడిపోతే ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. ఇక్కడ కూడా గవర్నర్ అనేటువంటి వ్యక్తి టర్మినాలజీ సేమ్ అండి. పార్లమెంట్లో ప్రొసీజర్ ఉండేది చూడండి, అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. అందుకే చూడండి, కొత్తగా ఏర్పడిన శాసనసభలో ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ శాసనసభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ఇది 176 ప్రకారం. నెక్స్ట్ది ఇంకా ఆయనకు ఉండేటువంటి శాసన నిర్మాణ అధికారాలు ఏంటి అంటే, ఒక సాధారణ బిల్లు చట్టం అవ్వాలి అంటే ఎవరి యొక్క ఆమోదం అవసరం? ఇక్కడైతే గవర్నర్. ఒక సాధారణ బిల్లు చట్టం అవ్వాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం అవసరం. ఇప్పుడు చూడండి, ఒక సాధారణ బిల్లు ఎమ్మెల్యే సభ ఆమోదించింది, ఎమ్మెల్సీ సభ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత ఎవరి ఆమోదం కోసం పంపించాలి? గవర్నర్ ఆమోదం కోసం పంపించాలి అని ఆర్టికల్ చెప్తుంది. 200. ఒక సాధారణ బిల్లు అనేటువంటిది రెండు సభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపించాలి. గవర్నర్ అనేటువంటి వ్యక్తికి తన యొక్క ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లు పైన గవర్నర్కు ఎటువంటి అథారిటీ, ఎటువంటి పవర్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ చూడండి,
ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం అవసరం. గవర్నర్ ఆమోదం కోసం ఆ బిల్లును పంపించాలి అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 200. మరి 200 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ దగ్గరకు వచ్చినటువంటి బిల్లు పైన గవర్నర్కు ఏమేమి అథారిటీస్ ఉంటాయి? ఆ బిల్లును ఏం చేయొచ్చు? ఆ బిల్లును ఏం చేయొచ్చు? ఆమోదించవచ్చు. అంటే హీ మే గివ్ అగ్రీ, లేకపోతే హీ మే గివ్ నాడ్, లేకపోతే హీ యాక్సెప్ట్ దట్ బిల్. అయిపోయింది, ఆమోదించాడు. ఇంకేమన్నా దాంట్లో ఆమోదిస్తే ఇంకేమన్నా అక్కడ లిటిగేషన్స్ లేకపోతే వివాదాలు ఏమైనా ఉన్నాయా? అయిపోతుంది, బిల్లు కాస్త చట్టం అయిపోయింది. యాక్సెప్ట్ చేయవచ్చు, లేకపోతే ఆ బిల్లును ఏం చేయొచ్చు? తన దగ్గరే కొంతకాలం పెట్టుకోవచ్చు, లేకపోతే తన దగ్గరే ఆ బిల్లు పైన ఎటువంటి ఒపీనియన్ చెప్పకుండా తన దగ్గరే ఉంచేసుకోవచ్చు. ఉంచేసుకోవచ్చా లేదా? దీన్నే ఏ వీటో అని పిలిచాం. అంతేనా చెప్పింది? జ్ఞాని జైల్ సింగ్ పోస్టల్ బిల్లు పైన ఎటువంటి ఒపీనియన్ చెప్పకుండా ఆయన దగ్గర ఉంచుకున్నాడు కదా. దాంతోపాటు మీకు ఇంకొకటి కూడా చెప్పాను. అమెరికా ప్రెసిడెంట్ యొక్క పాకెట్ కంటే భారత రాష్ట్రపతి యొక్క పాకెట్ ఏమని చెప్పాను? పెద్దదే అని చెప్పాను. అంతేనా చెప్పింది? మన దగ్గర ఎంతకాలం, మన రాష్ట్రపతి ఎంతకాలమైనా కూడా ఆయన దగ్గర పెట్టేసుకోవచ్చు ఆయన, కానీ అమెరికాలో అలా పెట్టుకోవడానికి లేదు అని చెప్పింటాను. సరే, ఇక్కడ చూడండి, ఈ బిల్లు పైన ఎటువంటి ఒపీనియన్ చెప్పకుండా ఆయన ఉంచేసుకోవచ్చు. రెండోది ఏం చేయొచ్చు అంటే పునః పరిశీలన కోసం, రివ్యూ కోసం మళ్ళీ ఆ శాసనసభకి పంపించవచ్చు. మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని చెప్పి పంపించవచ్చు. సరే, రివ్యూ కోసం పంపించాడు. సరే, పునః పరిశీలన కోసం పంపించండు. మళ్ళీ ముఖ్యమంత్రి మంత్రిమండలి అనేటువంటిది వాళ్ళు రివ్యూ చేసినా చేయకపోయినా అదే రూపంలో లేకపోతే సవరణలు చేసి మళ్ళీ గవర్నర్కు పంపించింది అనుకో, అప్పుడేం చేయాలి? ఖచ్చితంగా ఆమోదించాలి. అంటే ఇది ఏ వీటో? ఒకసారి కొంతకాలం ఆపాడు అంటే సస్పెండే చేశాడు, టర్మినేట్ చేయాల, సస్పెండ్ చేసే అధికారం ఉంది. అంటే ఏ వీటో ఇది? సస్పెన్సివ్ వీటో. అంతేనా? అంటే పునః పరిశీలన కోసం పంపించవచ్చు, మళ్ళీ అదే రూపంలో లేకపోతే సవరణలు చేసి ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి వస్తే గవర్నర్ ఖచ్చితంగా ఏం చేయాలి? ఆమోదించాలి. ఇవి సేమ్ రాష్ట్రపతికి ఉన్నట్టేనా? ఇంకొక ఎక్స్ట్రా పవర్ ఉంటుంది. ఏంటి అంటే ఆ బిల్లుని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు. ఆ బిల్లుని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు. ఇలా చెప్తాను. గవర్నర్ అనేటువంటి వ్యక్తి తన ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని ఇందులో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఇందులో దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఇందులో కొంచెం డిస్ప్యూటెడ్ కంటెంట్ ఉంది, ఇది కొంచెం నా లెవెల్ కంటే కూడా రాష్ట్రపతి చూస్తే బాగుంటుంది అని ఆ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ బిల్లుని ఎవరి యొక్క పరిశీలన కోసం, ఎవరి యొక్క ఆమోదం కోసం పంపించవచ్చు? రాష్ట్రపతి. ఇలా గవర్నర్ తన ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 201. చాలా ఇంపార్టెంట్. 200, 201 గుర్తుపెట్టుకోండి. 200, 201 ఈ రెండింటికి స్టార్ మార్క్ వేసుకోండి. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి. ఏంటి అంటే ఒక బిల్లు గవర్నర్ ఆమోదంతో చట్టం అవుతుంది. ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం అవసరం. గవర్నర్ ఆమోదం కోసం ఆ బిల్లును పంపించడం అనేటువంటి దాని గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ 200. తన ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తాడు. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు, అంతేగాని ఖచ్చితంగా ప్రతిదీ పంపించాలని ఏమీ లేదు. ఆయనకు ఒకవేళ దీంట్లో ఎక్కువ అంటే దేశ భద్రతకి లేకపోతే దేశానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే డిస్ప్యూటెడ్ కంటెంట్ ఉంది, లేకపోతే ఇది దేశానికి సంబంధించినటువంటి కొంచెం ఏదైనా ఇంకా ఎక్కువ రీసెర్చ్ అవసరం, లేకపోతే ఆ రాష్ట్రపతి యొక్క పరిశీలన అవసరం అని భావించినప్పుడు మాత్రమే పంపిస్తారు. అలా పంపించవచ్చు అని ఆర్టికల్ చెప్తుంది. 201 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. అంటే శాసన నిర్మాణంలో భాగం ఉందా లేదా గవర్నర్కి? ఈ ఆర్టికల్ ప్రకారం 200. మరి గవర్నర్కి ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్స్ అవి? ఆమోదించవచ్చు, తన దగ్గరే ఉంచుకోవచ్చు, పునః పరిశీలన కోసం పంపించవచ్చు, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు. పునః పరిశీలన కోసం పంపించిన బిల్లు మళ్ళీ ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఏం చేయాలి?
ఆమోదించాలి, ఖచ్చితంగా ఆమోదించాలి. అంటే తాత్కాలికంగా వాయిదా వేయచ్చు, అంతేగాని పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం లేదు. సరే, ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్సీ అయినటువంటిది ఇది. అంటే ఏంటిది? ఒపీనియన్ చెప్పకుండా తన దగ్గరే ఉంచేసుకోవడం. తన దగ్గరే ఉంచేసుకుంటే ఏమవుతుంది? తమిళనాడు గవర్నర్ అదే కదా చేసింది. రవి అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నప్పుడు ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ పంపించినటువంటి బిల్లు పైన ఒపీనియన్ చెప్పట్లేదు, ఆయన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఎన్ని రోజులను ఉంచుకుంటాడు? ఏదో ఒక ఒపీనియన్ చెప్పాలి కదా. ఏదో ఒక ఒపీనియన్ చెప్పకుండా ఆయన దగ్గరే ఉంచేసుకుంటే అర్థం ఏంటి? పరిపాలనలో ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకు ఆటంకం వచ్చిందట్టే కదా. యాక్చువల్గా గవర్నర్కి ఒరిజినల్ పవర్స్ ఉన్నాయా? లేదు. ఒరిజినల్ పవర్స్ లేనప్పుడు ఈయన యాక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి అని ఈయన ఫీల్ అవుతున్నాడు. కానీ రాజ్యాంగం ప్రకారం ఈయన ఏమన్నా ఒరిజినల్ అథారిటీయా? ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వమే ఒరిజినల్ అథారిటీ కలిగి ఉంటుంది ఎక్కడైనా కూడా. మరి ప్రజల చేత అది లాభమా నష్టమా అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేగాని గవర్నర్ ఎవడు ఈ బిల్లు చేయడానికి లేదు, ఈ బిల్లు చేయాలి అని చెప్పడానికి లేదు, ఈ బిల్లు చేయడానికి లేదు, చేయడానికి ఉంది అని చెప్పేటువంటి అథారిటీ లేదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి బిల్లుల పైన ఆమోదించడమే ఆయన యొక్క డ్యూటీ. అదంతా ఎవరు నిర్ణయించుకుంటారు? ప్రభుత్వం ఉంది కదా. మరి ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేస్తే ఏం జరుగుతుంది? ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎన్నుకోరు, అంతే. అంతేగాని ప్రజల యొక్క అధికారాన్ని ఎవరు తీసుకున్నాడు? గవర్నర్ తీసుకోవచ్చా? అదే కదా సుప్రీంకోర్టు చెప్పింది. మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి బిల్లుల్ని ఏదో ఒక ఒపీనియన్ చెప్పండి, మీ దగ్గర ఉంచేసుకోవడానికి మీకు ఎటువంటి అథారిటీ లేదు అని చెప్పింది. మీరు ఏదో ఒక ఒపీనియన్ చెప్పండి, ఏదర్ దాన్ని పునఃపరిశీలనకు పంపించడమా లేకపోతే ఆమోదించడమా. పునఃపరిశీలన కూడా లేదు, మీరు ఆ బిల్లులన్నింటినీ కూడా ఆమోదించండి, అంతే కదా. వెంటనే అన్ని ఆమోదించేశారు. అంటే అర్థం ఏంటి అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి నామినల్ అథారిటీ, ఒరిజినల్ అథారిటీ ఎవరు? ప్రభుత్వం ప్రజల. ఎందుకనే దానికి అంత పవర్ వచ్చింది? ప్రజల చేత ఎన్నికైంది కాబట్టి. ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుతాను అని గవర్నరు రాష్ట్రపతి అనడానికి లేదు. మీరెవరు సరిదిద్దడానికి? ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఎలక్షన్ ఉంటాయి కదా, ఆ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఎన్నుకోరు, అంతే. అంతేగాని మేమేదో సరిదిద్దుతాము, మేమేదో మొత్తము నేను ప్యారలల్ గవర్నమెంట్ అవుతాను అంటే కుదరదు. మీ యొక్క డ్యూటీ కేవలం ఒక స్టాంప్ వేయడము లేకపోతే దాన్ని ఆమోదించడం మాత్రమే, అంతేగాని మీరు ఒరిజినల్ పవర్స్ని ఎంజాయ్ చేయడానికి లేదు అని చెప్పి మీ దగ్గరకు వచ్చినటువంటి బిల్లుల పైన మీరు ఒపీనియన్ తీసుకోండి, డెసిషన్ తీసుకోండి, వాటిని ఆమోదించడమా పునఃపరిశీలనకు పంపించడమా ఏదో ఒకటి చేయండి, అంతేగాని మీ దగ్గర ఉంచుకోవడానికి లేదు అని చెప్పింది. ఎవరు అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా బాగా డిస్ప్యూటెడ్ ఇష్యూ ఇది, గవర్నర్కి సంబంధించినటువంటి బాగా డిస్ప్యూటెడ్ ఇష్యూ ఇది. అందుకని ఈ ఒపీనియన్ చెప్పకుండా ఎంతకాలమైనా ఉంచుకుంటామంటే కుదరదు అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అనేటువంటిది. ఇలా 200, 201 అనేటువంటి ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. 200 అనేటువంటి ఆర్టికల్ ఏమో గవర్నర్ బిల్లుల పైన ఆమోదం తెలపడం గురించి, 201 ఏమో గవర్నర్ తన యొక్క పరిశీలన కోసం, తన యొక్క ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడం అనేటువంటి దానికి సంబంధించి. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈయన పవర్స్ ఏముంటాయి అనేది కూడా చెప్తాను. మరి రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించాడు ఆ బిల్లుని. మరి రాష్ట్రపతికి ఏ పవర్స్ ఉంటాయి? ఆయన పరిశీలన కోసం వచ్చింది కదా, ఇంకా ఆయనకు పరిశీలన కోసం వచ్చింది అంటే ఇంకా గవర్నర్కి ఎటువంటి రోలు లేదు ఆ బిల్లు పైన. వన్స్ రాష్ట్రపతికి పంపించాడా ఇంకా గవర్నర్కి ఎటువంటి రోలు లేదు. దానిపైన అథారిటీ మొత్తం ఎవరికి వెళ్ళిపోతుంది? రాష్ట్రపతికి వెళ్ళిపోతుంది. గవర్నర్కి ఎటువంటి అథారిటీ లేదు. సరే, రాష్ట్రపతికి ఏమేం పవర్స్ ఉన్నాయి? ఫస్ట్ ఏం చేయొచ్చు? దానిని ఆమోదించవచ్చు, యాక్సెప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏ పవర్స్ ఉంది? తన దగ్గరే ఉంచుకోవచ్చు, ఒపీనియన్ చెప్పకుండా ఆయన దగ్గర ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు? రివ్యూ కోసం పంపించవచ్చు, పునః పరిశీలన కోసం పంపించవచ్చు. ఇవే ఆయన కూడా ఉండేది. యాక్సెప్ట్ చేయవచ్చు, ఆమోదించవచ్చు, తన దగ్గరే ఉంచేసుకోవచ్చు, అదేవిధంగా పునః పరిశీలన కోసం పంపించవచ్చు. చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రపతి
ఆ రాష్ట్ర శాసనసభ యొక్క పునఃపరిశీలనకు పంపించాడు కదా. పంపించినటువంటి బిల్లు పైన ఆ రాష్ట్ర శాసన